హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో ఏంటంటే మందారం మొక్కలను కొమ్మలతో ఎలా నాటుకోవచ్చో తెలుసుకున్నామండి. మన దగ్గర ఒక మందారం మొక్క ఉంటే ఆ మొక్క నుంచి మనం పదుల సంఖ్యలో మొక్కలను తయారు చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న మందారాలు ఇవి చూడండి, ముద్ద మొక్క. ఈ ముద్ద నుంచి మనం తయారు చేసుకోవచ్చు. సింగిల్ పెటల్స్ ఉన్నా కూడా రేఖ మొక్కలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. దేశీ వెరైటీ అయినా హైబ్రిడ్ వెరైటీ అయినా పర్వాలేదండి. ఏ మొక్క నుంచి అయినా కూడా మనం స్టెమ్ కటింగ్ ద్వారా మొక్కల్ని తయారు చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఈ 2 వరుసల్లో ఉండే ఈ మొక్కలన్నీ కూడా నేను కటింగ్స్ ద్వారా పెంచుకున్న మొక్కలే అండి. దాదాపు 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి నేను కటింగ్స్ ద్వారా పెంచుకుంటున్న ఈ మొక్కలన్నింటినీ కూడా ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎలా పెంచుకోవాలనేదే చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనము మందారం మొక్కను ఎలాంటి మందారం మొక్కనైనా తీసుకోవచ్చండి. కటింగ్స్ తీసుకునేటప్పుడు మాత్రం కటింగ్స్ 5 to 6 ఇంచెస్ తక్కువ లేకుండా చూసుకోండి. లేత కొమ్మలైనా ముదురు కొమ్మలైనా పర్వాలేదు, కానీ మరీ లేత కొమ్మలైతే తీసుకోకండి. మరీ లేతగా ఉంటే వాటిలో ప్రాపగేషన్ రేటు తక్కువగా ఉంటాయి. అలాగే మొక్క కూడా హెల్తీగా ఉండే మొక్కలు తీసుకోండి. ఏదైనా పెస్ట్ అటాక్ అయిన మొక్కలు కానీ ఫంగస్ ఉన్న మొక్కలు కానీ తీసుకోకండి. మొక్క కటింగ్ చేసుకునేటప్పుడు చూడండి, క్రాస్ కటింగ్ చేయాలి. మనం ఇలా క్రాస్ కటింగ్ చేసుకున్న మొక్కలు కొమ్మను కటింగ్ చేసుకునేటప్పుడు క్రాస్గా అలా ఏటవాలుగా కటింగ్ చేసుకోండి. అలాగే కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనము నోట్ పాయింట్ను చూసి తీసుకోండి. నోట్ పాయింట్ కింద ఉండేటట్లు తీసుకోండి. 45 degrees యాంగిల్ చూసుకొని మనము కట్ చేసుకోవాలండి. మనము కట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలకి ఆకులన్నీ తీసేసుకొని నాటుకోవాల్సి వస్తుంది. మనము కటింగ్స్ను వాటర్లో పెంచుకోవచ్చు, లేదా ఇసుకలో కూడా పెంచుకోవచ్చు అండి. నేను ఈరోజు ఇసుకలో ఏ విధంగా పెంచుకోవాలని చూపిస్తున్నానండి. ఇసుక తీసుకునేటప్పుడు కూడా ఇసుక గరుకగా లేకుండా మెత్తగా ఉండేటట్లు చూడండి. ముఖ్యంగా జల్లెడ పెట్టిన ఇసుకనైతే తీసుకుంటే బాగుంటుంది. గరుకుగా ఉంటే ఏమవుతుందంటే దాంట్ లోపలికి గాలి దూరటానికి అవకాశం ఉంటుంది. అదే మెత్తగా ఉందనుకోండి, జల్లెడ పెట్టిన మట్టి అయితే గట్టిగా బిగుసపోయి లోపలికి గాలి వెళ్ళటానికి అవకాశం ఉండదు. సో జల్లెడ పెట్టిన ఇసుకను మనము తీసుకొని తర్వాత కటింగ్స్ ఏం చేయాలంటే మనం ఈ ఆకులన్నీ తీసేయాలండి. ఈ కటింగ్స్ కూడా పొడవు కటింగ్స్ లేకుండా 5-6 ఇంచెస్ ఉంటే చాలు. ఎక్కువ పొడవుగా ఉన్నాయనుకోండి, గాలి అది బాగా వీచినప్పుడు అవి అటు ఇటు జరిగిపోయే అవకాశం ఉంది. మనకు వేరు సిస్టము పూర్తిగా ఏర్పడక ముందే మనకు అవి కదులుతూ ఉన్నాయనుకోండి, అవి స్ట్రెస్కి ఫీల్ అవుతుంటాయి. సో మనము 5-6 ఇంచెస్ మాత్రమే ఉండేటట్లు మనం ఈ కటింగ్స్ అన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, ఏమాత్రం గాలి వచ్చినా కూడా లేదా ఏదైనా వర్షం పడినా కూడా అవి షేక్ అవ్వవు. సో మనం అందువల్ల ఈ 5-6 ఇంచెస్లోనే మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇక ఆకులన్నీ తీసేయండి. ఆకులన్నీ తీసేసి ఇంకా ఏదైనా మొగ్గలు ఉన్నా కూడా తీసేసేయండి. మనము లాస్ట్లో చివర్లో ఒక చిన్న లేత ఆకులు ఒక 2 ఉంచితే చాలండి. మనకు ఆకులు తీసేయటానికి కారణం ఏంటంటే మనకి రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వాలి, ఏర్పడాలంటే ఆకులు ఉన్నాయనుకోండి మొత్తం బలమంతా ఈ ఆకులు డెవలప్ అవ్వడానికి లేదా ఇవి ఎండిపోకుండా బలంగా ఉండడానికే ట్రై చేస్తుంది మొక్క. సో మనం ఆకులు తీసేసామనుకోండి, దాని బలమంతా కూడా ఇంకా వేర్లు బాగా డెవలప్ అవ్వడానికి, కొత్త చిగుళ్ళు రావడానికే ఉపయోగపడుతుంది. ఇంకా పాత ఆకుల వల్ల లాభం ఉండదండి. సో అన్నీ కట్ చేసేసి మొత్తం అంతా కూడా క్లీన్గా చేసుకోండి. ఏదైనా ఫంగస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇట్లా రబ్ చేసేసామనుకోండి, ఏదైనా దాని మీద వైట్ ఫ్లైస్ కానీ ఇంకేదైనా ఉన్నా కూడా అలా క్లీన్ చేసేసామనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా మనము మట్టిని చూడండి, లైట్గా వాటర్ ఇచ్చేసానండి. వాటర్ ఇచ్చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఏమాత్రం గాలి ఉన్నా కూడా ఆ గాలి అంతా కూడా వెళ్ళిపోయి గట్టిగా బిగుసుకుంటుంది. తర్వాత ఒక థిక్గా ఉండే అలోవీరాని తీసుకొని ఆ అలోవీరా జెల్లో నేను ఈ కటింగ్స్ అన్నీ డిప్ చేస్తున్నానండి. చూడండి, మనకు మందంపాటి అలోవీరా తీసుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా మనము డిప్ చేసేయచ్చు. మనకి అలోవీరా అనేది ఒక న్యాచురల్గా ఉండే ఒక రూటింగ్ హార్మోన్ అండి. ఇది వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది మాకు మ్యాజిక్ రూటింగ్ హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. చాలామంది ఇళ్లలో మనం అలోవీరాను పెంచుకుంటున్నామండి. అలోవీరా లేని గార్డెనర్స్ అయితే ఎవరు ఉండరు. అసలు దానికి మనము ఎలాంటి కేర్ తీసుకోకపోయినా చాలా ఈజీగా పెరిగిపోతుంది. సో అందరూ తప్పనిసరిగా అలోవీరాని అయితే పెంచుకోండి ఇండ్లలో.
ఇక ఈ కొమ్మల్ని డైరెక్ట్గా గుచ్చేయకుండా ముందు చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఏదైనా పుల్లతో ఇలా గుచ్చేసుకున్నాం అనుకోండి, హోల్స్ పడిపోతాయి కదా. ఇప్పుడు నీట్గా ఒక 2 ఇంచెస్ కింద అండి లోపలికి వెళ్ళేటట్టు, మట్టి లోపలికి వెళ్ళేటట్లు వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోండి. లోపలికి గాలి ఆడకూడదు. సో అలా ప్రెస్ చేసుకోండి. 2 ఇంచెస్ ఆ రూట్ అనేది మనకు బాగా ఫామ్ అవ్వాలంటే నోడ్ పాయింట్ లోపలికి వెళ్ళాలి. సో 2 ఇంచెస్ అన్న లోపలికి వెళ్ళేటట్లు మనము పెట్టుకున్నాం అనుకోండి, ఆ నోడ్ పాయింట్ దగ్గర నుంచే మనకు వేర్లు వస్తాయి. సో ఇలా మనము బాగా లోపలికి పెట్టేసుకొని 2-3 ఇంచెస్ లోపల పెట్టుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయండి. మధ్య లూజ్గా ఉండకూడదు మట్టి. తర్వాత వాటరింగ్ ఇచ్చేసి మనము నీడ పట్టును పెట్టుకోవాలండి. మనకి కొత్త చిగుర్లు వచ్చే వరకు ఇది నీడలోనే ఉండాలి. కొత్తగా చిగుర్లు స్టార్ట్ అయినాయి అనుకున్న తర్వాతే మనం సెమీ షేడ్లోకి కానీ షేడ్లోకి మార్చుకోవచ్చు. అంటే మరీ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మరీ ఎండలో పెట్టకండి. ఇలాంటి క్లైమేట్లో అయితే షేడ్లోకి మార్చుకోవచ్చు. మనము డైలీ వాటర్ ఇవ్వాలా అంటే ఇవ్వాలండి. అలా అని ఎక్కువ వాటరింగ్ ఇవ్వద్దు. సాయిల్ మాయిస్ట్గా ఉందా లేదా చూసుకొని దాని ప్రకారం మనం వాటర్ ఇవ్వాలి. దీన్ని చూడండి, ఇలా ఉండాలండి మట్టి. ఎక్కువ వాటరింగ్ కూడా వద్దు. ఇలా ఉంటే మనకి బాగా తొందరగా మొక్క వస్తుంది. ఒక 3 మంత్స్ తర్వాత చూడండి, మనకి కొత్త చిగుర్లు రాగానే మనం మొక్కలను పీకేసి నాటేయాలని చూడొద్దండి. చిగుర్లు వచ్చింటుంది కానీ వేర్లు మాత్రం తొందరగా రావండి. కొత్త చిగుర్లు వచ్చినా కూడా వెంటనే మొక్కలు లాగేసేయకండి. ఇంత బాగా పెరిగిన తర్వాతే మనం మొక్కను మళ్ళీ తీసి ఇప్పుడు మొక్కను నాటుకోవాలి. చూడండి ఎన్ని ఆకులు వచ్చాయి. ప్రతి కొమ్మకు ఇంత బాగా ఆకులు వచ్చిన తర్వాతే ఇప్పుడు మనం మొక్కని నాటుకోవడానికి ట్రై చేయాలి. అలా అంతేగాని కొద్దిగా చిగుర్లు రాగానే 1-2 చిగుర్లు రాగానే అబ్బా మొక్క బతికిపోయింది కదా అనేసి మనం తీసేసామనుకోండి, వేరు డెవలప్ అయి ఉండదు. సో మనం ఆ జాగ్రత్త అయితే తీసుకోవాలండి. దీనికి వేరు వ్యవస్థ కూడా ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఇలా పక్కకు వేసామనుకోండి, అంత ఇసుకే కదా, జల మనకు వంగిపోతుంది. ఒకసారి ఇలా అనేసి మనం చూద్దాము. ఇప్పుడు చూడండి దీంట్లో వేరు కూడా ఎంత హెల్తీగా డెవలప్ అయిందో. ఇలా డెవలప్ అయిన తర్వాతే మనం ఇప్పుడు మొక్కల్ని నాటుకోవాలండి, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మొక్కను చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా ఈ వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయిందో. దీన్ని వాటర్లో కూడా ఒకసారి డిప్ చేసి చూద్దాం. ఈ ఇసుక అంతా పోతుంది కదా, ఇసుక పోయిన తర్వాత వేరు వ్యవస్థ చక్కగా కనిపిస్తుంది. ఆకులు కొమ్మలు కూడా చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. వీటిని మనం వాటర్లో అద్దేసామనుకోండి, ఆ ఇసుకంతా పోయి మనకు వేరు మాత్రమే కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఎంత హెల్తీగా ఈ వేర్లన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో చూసారండి. జస్ట్ ఇసుకలోనే అండి, ఇసుకలోనే ఎంత బాగా హెల్తీగా వచ్చాయో చూడండి. ఇదైతే మరీ బాగా వచ్చాయండి వేర్లు. మనము కొన్ని రోజులు వెయిట్ చేయాలండి. మనకి ఆకులు 1-2 చిగుర్లు రాగానే మనం లాగేసామనుకోండి, వేర్లు డెవలప్ అయి ఉండవు. సో మనము డెవలప్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. కనీసం ఒక 3 మంత్స్ టైం అన్నా ఇచ్చి వీటిల్ని బాగా డెవలప్ అయిన తర్వాతే మనం తీయాలి. చూడండి ఈ కొమ్మలకైతే ఎక్కువ రాలేదు, పైన ఆకులు మాత్రం బాగా హెల్తీగా ఉన్నాయి కానీ కింద వేర్లు చూసారా కొద్దిగానే ఉన్నాయి. సో మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఎక్కువ వేర్లు రావాలి అంటే ఎక్కువగా మనకి ఆకులు కొమ్మలు వచ్చిన తర్వాతే మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కొమ్మ అయితే అసలు వేర్లే రాలేదండి. పైన అయితే గ్రీన్గా ఉంది ఆకులన్నీ, కానీ అసలు కింద వేరే లేదు. చూసారా నల్లగా ఎండిపోయింది. సో మనకి ఒక 10 కొమ్మలు అవి పెట్టామనుకోండి, 7-8 కొమ్మలు అయితే కంపల్సరీ వస్తాయండి. ఏదో 1-2 పోతాయి కానీ మిగతా అన్నీ అయితే ఈ రకంగా అయితే సక్సెస్ అవుతాము. 1-2 కొమ్మలే నాకు ఎండిపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఈ వేరు వ్యవస్థ అయితే డెవలప్ అయింది. వీటిని ఇప్పుడు మనము కుండీల్లోకి మార్చుకోవాలండి, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అన్నింటినీ ఇప్పుడు ఇసుకలో నుంచి తీసేసాను కదండి, చక్కగా మట్టిలో అంటే మనము ఇవన్నీ మట్టిలోకి మనకు కావాల్సిన మట్టి మిశ్రమంలోకి నేను ట్రాన్స్ప్లాంట్ చేసేసుకున్నానండి. ఈ చిన్న మొక్కల్ని చిన్న కుండీల్లో, మీడియం సైజు మొక్కల్ని మీడియం సైజు కుండీల్లో పెట్టుకోవాలి. అంతేగాని మనం పెద్ద కుండీల్లోకి వీటిని మార్చుకోకూడదు. అలా మార్చుకున్నాం అనుకోండి ఆ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. అవి స్ట్రెస్ని ఫీల్ అవుతాయి. ఎక్కువ మట్టిలో ఉన్నప్పుడు అవి బాగా స్ట్రెస్ని ఫీల్ అవుతాయి. సో మనము సైజుల ప్రకారమే మనం మొక్కల్ని నాటుకోవాలి. కొంచెం నేను వీటికి ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నానండి. స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాయి కదా మొక్కలు. సో ఎప్సమ్ సాల్ట్ ఇచ్చేసి నీటిని పట్టేస్తానండి. ఒక 2-3 రోజుల పాటు వీటి నీడలోనే ఉంచేసి తర్వాత బాగా రికవరీ అయిన తర్వాత ఒక వారం రోజులు ఉంచుతానులేండి, 2-3 రోజులు కాదు, ఒక వారం రోజుల వరకు నీడలోనే ఉంచేసి తర్వాత నేను ఈ మొక్కలు బయటకి అంటే సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేస్తాను. చూసారండి ఎంత చక్కగా నేను ఈ మొక్కల్ని మందారాలని కటింగ్స్ ద్వారా పెంచుకున్నానో. ఈ రకంగా మనకు కావాల్సిన మొక్కలన్నింటినీ కూడా కటింగ్స్ ద్వారా పెంచుకోవచ్చండి. అన్ని రకాలైన మందారాలను మనము ఒక్క మొక్క ఉన్న 10 రకాల మొక్కలను మనం తయారు చేసుకోవచ్చు.
మందారం మొక్కల్ని కటింగ్స్ ద్వారా ఏ విధంగా నాటుకోవచ్చు అనేది నేను ఈరోజు చూపించా కదండి. హెల్తీగా ఉన్న మొక్కల నుంచే కటింగ్స్ తీసుకోండి. 45 degrees యాంగిల్లో కట్ చేసుకోండి. మనం ఇసుకలో నాటేటప్పుడు కూడా మనం కొద్దిగా క్రాస్గా బెండ్ చేసి మనం మొక్కను నాటండి. అలాగే నాటిన తర్వాత కూడా షేడ్ ప్రాంతంలో ఉంచండి. ఎక్కువ వాటరింగ్ ఇవ్వకుండా మొక్క అంటే మట్టి ఇసుక తెమ్మగా ఉండేటట్లు చూసుకోండి, కానీ మరీ ఎక్కువ వాటరింగ్ ఇవ్వద్దు. అలాగే ఒక 3 months టైం అనే ఇవ్వండి. వాటికి చిగుర్లు వచ్చేసాయని వెంటనే తీసేయకుండా 3 months టైం ఉంచి ఆ తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి ఒక్కరూ కటింగ్స్ ద్వారా మందారం మొక్కల్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.